హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈరోజు ఈ వీడియోలో ఈ శారీ మీద బ్లౌజ్కి వచ్చేసరికి ఈ వర్క్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇది కూడా నెట్ డిజైన్, లేటెస్ట్ అని కాదు కానీ డిజైన్ వచ్చింది. మనమైతే ఫస్ట్ టైం అయితే యూజ్ చేస్తున్నాము. వీళ్ళ శారీ విషయానికి వస్తే ఈ విధంగా పెద్ద బార్డరు ఈ కాన్సెప్ట్లో వచ్చింది. ఇక్కడ మనకి పింక్ షేడ్ వచ్చింది కదా, ఇన్నర్ కూడా బ్లూ కూడా వచ్చింది. ఆ 2 కలర్స్ ఉండడం వల్ల ఈ 2 కలర్స్ అయితే యూజ్ చేసుకుంటూ, ఇదిగోండి బ్లూ కలర్ అయితే ఇది, ఈ కలర్స్ అయితే యూజ్ చేసుకుంటూ వర్క్ అయితే కంప్లీట్ చేసాము. డిజైన్ డీటెయిల్స్కి వస్తే డిజైన్ అయితే ఇది బోట్ నెక్ హోల్ ప్యాటర్న్. ఈ హోల్ మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. వీళ్ళు నెట్ కావాలన్నారు. నెట్ కాన్సెప్ట్కి అయితే తగిన విధంగా డిజైన్ చేసుకొని ఇట్లా అయితే డిజైన్ అయితే యూస్ చేశాను. ఇదంతా కూడా నెట్. మనకి శారీలో సిల్వర్ షేడ్ కూడా ఉంది కదా, ఈ అన్ని షేడ్స్ అయితే యూస్ చేశాను. ఇదంతా శారీ షేడ్ యూస్ చేశాను. ఫ్లవర్స్కి చూసినట్లయితే ఇదొక కలరు, ఇదొక కలరు, ఇదంతా కూడా మనకి ఈ షేడ్ ఉంది కదా, ఈ జరీ షేడ్, ఈ కలర్స్ అన్నీ అయితే యూస్ చేస్తూ డిజైన్ అయితే కంప్లీట్ చేశాను. లుక్ అయితే ఇదిగోండి ఫ్రెండ్స్, బాగా వచ్చింది, చాలా బాగుంది. ఇది అంతా మనకి నెట్. హ్యాండ్స్కి కూడా మనకి నెట్ అయితే వచ్చేస్తుంది. ఫ్రంట్ నెక్ కూడా ఇంకా యాజ్ యూజువల్ ఇంకొక అదే విధంగా కంటిన్యూ అయితే అయిపోతుంది. మీకు అర్థం కావడం కోసం ఒకసారి హ్యాండ్ అయితే ఇది చూపిస్తాను. బ్యాక్ ఇదిగోండి, నెట్ మీద వర్క్ అసలు ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. మొత్తం నాట్స్గా అయితే కుట్టేసింది. డిజైన్ డిస్టర్బెన్స్ అన్నమాట లేదు, చాలా బాగా వచ్చింది. ఇది స్టిచ్చింగ్ కూడా మనమేమో అది కూడా స్టిచ్చింగ్ అయిపోయినాక మీకు టోటల్ లుక్ చూపిస్తాను. ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది. మీకు దగ్గర పెట్టి చూపిస్తున్నాను కదా, ఫ్లవర్ ఫినిషింగ్ అయితే ఇది మిషన్ మీద మీకు ఒకసారి చూపిద్దామని అయితే చూపిస్తున్నాను. దీనికి కుందన్స్ స్టిచ్చింగ్ అంతా అయినాక మీకు టోటల్ లుక్ కంటిన్యూషన్లో చూపించేస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ అయిపోయింది. బ్లౌజ్ వచ్చేసి మొత్తం లైట్గా కుందన్స్ కూడా నేనేం హెవీగా పెట్టలేదు, నీట్గా ఉంది. చెప్పాను కదా, ఇదంతా కూడా మనకి ట్రాన్స్పరెంట్ వచ్చేస్తుంది ఇట్లాగా. హ్యాండ్స్కి కూడా అదే కాన్సెప్ట్ అయితే హాఫ్ వర్క్ వస్తుంది. హాఫ్ వీళ్ళు షార్ట్ హ్యాండ్ అడిగారు, 6.5 అనుకుంటాను, అంత హ్యాండ్ అయితే అడిగారు. ఇదిగోండి లోపల నుండి నెట్తో వర్క్, అసలు డిస్టర్బెన్స్ అన్నమాట లేకుండా ఇక్కడ కూడా నెట్ అయితే వచ్చేసింది. మనకి గుచ్చుకోవడం కానీ అట్లాంటి డిస్టర్బెన్స్ అయితే ఏం ఉండదు. బ్యాక్ అయితే బోట్ నెక్లో ఇట్లా హోల్ ప్యాటర్న్లో వస్తుంది. హ్యాండ్స్ అయితే షార్ట్ హ్యాండ్స్ అడిగారు. ఫ్రంట్ నెక్ కూడా ఇంకా యాజ్ యూజువల్ ఇంక ఇదే విధంగా కంటిన్యూషన్ అయితే అయిపోతుంది. టోటల్గా ఈ శారీ మీద బ్లౌజ్ లుక్ అయితే ఇది. ఒక్కసారి మీకు శారీ కూడా అంటే మొత్తం ఓపెన్ చేసి దానిపైన బ్లౌజ్ అనేది పెట్టి కూడా మీకు ఒకసారి టోటల్ లుక్ అయితే చూపిస్తాను. ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, శారీ మీద కూడా మీ బ్లౌజ్ పెట్టి చూపిస్తున్నాను. కాంబినేషన్ మీకు మ్యాచింగ్ అర్థం కావడం కోసము లుక్ చూస్తున్నారు కదా, అసలు కాంబినేషన్ కూడా బాగా సెట్ అయింది. కస్టమర్ కూడా బాగా నచ్చింది అన్నారు. లుక్ మాత్రం చాలా నీట్గా ఉంది. ఇదే డిజైన్ని ఫంక్షన్ పర్పస్గా చిన్న పాపకి హాఫ్ శారీ ఫంక్షన్ కోసం అయితే మేక్ చేయించుకున్నారు. దాని డీటెయిల్స్ కూడా ఇస్తాను. కాకపోతే వర్క్ అయిపోయి కంప్లీట్ అయింది కానీ వీడియో తీయడానికి కుదరలేదు. దానికి వాళ్ళకి శారీ పళ్ళుకు కూడా మనము వర్క్ అయితే కంప్యూటర్ వర్క్లో డిజైన్ చేసాము. అది ఎలా చేశాను ఏంది అనేది మీకు కంటిన్యూషన్లో కుదిరితే వాళ్ళ శారీ ఫొటోస్ యాడ్ చేసి మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను. అది అర్జెంటుగా కొరియర్ చేయాల్సి వచ్చేసి వీడియో తీయడానికి ఛాన్స్ లేకుండా పోయింది. సేమ్ డిజైను, సేమ్ కాన్సెప్ట్, సేమ్ షార్ట్ హ్యాండేను. ఇప్పుడైతే దాని డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. సైడ్ మీకు శారీ ఫోటో ఇచ్చాను కదా, అది శారీ ఫోటో. దాని పళ్ళు కూడా మనం కుచ్చులు ఈ విధంగా ఫ్లవర్స్ అనేది మేక్ చేసుకొని డిజైన్ అయితే చేసాము. ఈ డిజైన్ నెంబర్ కూడా మీకు ఇస్తాను. ఎందుకంటే ఇది వచ్చేసి వేరే డిజైన్లో ఫ్లవర్. యాక్చువల్గా మనం వర్క్ వేసిన ఫ్లవర్లో మనకి ఇట్లా అవుట్లైన్ ఛాన్స్ లేదు. డిజైన్ అనేది అవుట్లైన్ అనేది ఉంటే చాలా బెస్ట్గా అనిపిస్తుంది. అది కూడా ఇంకా మనం గోల్డ్తో వేయబట్టి అసలు చాలా లుక్ ఉంది. ఫ్లవర్ మేకింగ్ చేసినాక ఒక ఫ్లవర్ అయితే ఉంది మన దగ్గర. ఆ ఫ్లవర్ మీకు ఒకసారి చూపిస్తాను ఎట్లా చేశాను అనేది. ముందైతే ఇట్లా వర్క్ చేసేసి దాన్ని మనం కట్ వర్క్ చేసేసి ఫ్లవర్స్ అనేది మళ్ళీ ప్యాచెస్ లాగా, అంటే మనం బ్లౌజ్కి హ్యాంగింగ్స్ ఎలా రెడీ చేసుకుంటామో అదే కాన్సెప్ట్ ఇట్లా మొత్తం కట్ చేసేసుకొని ఫ్లవర్స్ మేక్ చేసుకున్నాక ఆ ఫ్లవర్స్ని తీసుకొచ్చేసి హ్యాంగింగ్ లాగా మేక్ చేసాము. దాన్ని శారీ పళ్ళుకి యూస్ చేశాను. ఇది వచ్చేసి పళ్ళు వచ్చేసి మనకి పీకాక్ బ్లూ వస్తుంది కదా, కాబట్టి శారీ బ్లూ షేడ్ పట్టు క్లాత్ తీసుకుని అయితే వర్క్ చేసాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, అట్లా వర్క్ వేసిన ఫ్లవర్స్ని ఇట్లాగా మళ్ళీ 2 సైడ్స్ ఇట్లా జాయింట్ ఇచ్చేసి ఇట్లా హ్యాంగింగ్, చెప్పాం కదా బ్లౌజ్కి మనం ఈ విధంగా హ్యాంగింగ్స్గా వేస్తాము. అదేవిధంగా ఇట్లా హ్యాంగింగ్స్ లాగా రెడీ చేసుకొని శారీ పళ్ళుకి అయితే ఇట్లా డిజైన్ చేసాం. మీకు శాంపిల్కి ఒక వర్క్ వేసింది అంటే కస్టమర్కి మనం రిఫర్ చేసిన ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫోటో మీకు ఇక్కడ సైడ్ ఇస్తాను. అంటే అట్లా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఆ చిన్న గ్యాప్ అనేది బీడ్స్తో అట్లా డిజైన్ చేసేసుకున్నాను.
కాకపోతే చెప్తున్నాను కదా, కొంచెం సిచ్యువేషన్ టైంకి డెలివరీ ఇవ్వడం కోసంగా హడావిడిగా అయితే చేయడం పంపించేయడం అయిపోయింది. లుక్ మాత్రం ఇట్లాగ రెడీ చేసుకున్నాక వాటిని హ్యాంగ్ చేశాను. ఈ డిజైన్ డీటెయిల్స్ అయితే ఇది. వీళ్ళు శారీలో కూడా బ్లౌజ్ అనేది దాంట్లో యూజ్ చేయకుండా రాపట్టు తీసుకున్నారు. ఆ ఫోటో కూడా మీకైతే సైడ్ ఇస్తాను. వాళ్ళకి ఇట్లా రాపట్టు తీసుకుని అయితే వర్క్ చేశాను. కాకపోతే ఆల్రెడీ మీకు స్టార్టింగ్ వీడియోలో చూపించిన వీళ్ళకి వేరియేషన్ ఏంటంటే, వాళ్ళకి శారీ కలర్తో థ్రెడ్ అనేది థ్రెడ్తో హైలైట్ అయింది. వీళ్ళకి శారీ కలర్ కన్నా కూడా జరీ అనేది మెయిన్. మనకి శారీ కలర్ ఎక్కడ హైలైట్గా కనిపిస్తుందో అక్కడ జరీ అనేది యూజ్ చేశాను, అంటే ఫంక్షన్ కోసంగా. ఇప్పుడైతే ఈ ఫ్లవర్ డిజైన్ చెప్పాను కదా, ఈ డిజైన్ ఫోటో నెంబర్ మీకు ఐడియా కోసం సైడ్ ఇస్తాను, చెక్ చేయండి. ఈ డిజైన్ కూడా ఆల్రెడీ నేను ఒక కస్టమర్కి వేశాను, చాలా బాగా వచ్చింది. కస్టమర్ కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్, చాలా బాగుందని దాని వీడియో కూడా ఉంది. నెక్స్ట్ వీడియోస్లో ఈ డిజైన్ కూడా మీకు సింగిల్ వీడియోగా అయితే ఇస్తాను. ఇప్పుడైతే ఈ డిజైన్ డీటెయిల్స్ ఒక్కసారి మీకు ఫోటో అనేది యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోవడం రీజన్ కూడా, ఈ ఫ్లవర్లో కలర్స్ ఛాన్స్ ఉంది, ఫ్లవర్కి అవుట్లైన్ ఛాన్స్ ఉంది. అంటే మనం యాక్చువల్గా బ్లౌజు డిజైన్ మనం ఆల్రెడీ వేస్తున్నాం కదా నెట్ది, దాంట్లో కూడా ఇట్లా కలర్స్ 2 కలర్స్ ఫ్లవర్స్కి రావడము అట్లా ఉంది కదా, దానికోసరంగా పర్టికులర్గా ఈ ఫ్లవర్ సెలెక్ట్ చేసుకొని అవుట్లైన్ ఉంది కాబట్టి వేశాను ఫ్రెండ్స్. నేను ఈరోజు చూపించిన డిజైన్ వచ్చేసి ఈ డిజైన్ ఫ్రెండ్స్. నెంబర్ అయితే ఇది నేను యూజ్ చేసింది, ఈ డిజైన్ నెంబర్ యూజ్ చేసింది. ఫినిషింగ్ చాలా బాగుంది. ఇప్పుడు మీకు ఇదే డిజైన్ డీటెయిల్స్ అనేది మిషన్లో చూపిస్తూ చెప్తాను ఫ్రెండ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి ఈ డిజైన్ సంబంధించింది. నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతకన్నా ముందుగా మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. మరెన్నో డిజైన్స్ ఇలాంటివి చూడాలనుకుంటే మిస్ అవ్వకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేసినట్లయితే వీడియో అప్లోడ్ అవ్వగానే నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు ఫ్రెండ్స్. మీరు ఇలాంటివి చేయించుకోవాలన్నా కూడా కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అనేది వీడియో ఎండింగ్లో ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ డిజైన్లో ఇదొక బుట్టి, ఫ్లవర్ బుట్టి, ఫ్రంట్ నెక్ అంటే చెప్పాను కదా రొటేట్ చేసి ఒకటి, బ్యాక్ నెక్ విత్ బూటీస్, వితౌట్ బూటీస్, బార్డర్ హ్యాండ్ అంటే జస్ట్ బార్డరు. ఇది వచ్చేసరికి జస్ట్ మనకి ఇక్కడ ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ సపరేట్గా ఇచ్చున్నారు. ఈ పార్ట్ అనేది సపరేట్గా ఇచ్చారు. ఇక్కడ వితౌట్ లైన్స్, ఇక్కడ విత్ లైన్స్. ఇదే ఇంకా షార్ట్, దీంట్లో కానీ ఇంకా షార్ట్ అంటే ఈ లైన్స్ యూస్ చేసుకొని డిజైన్ చేసుకోవాలని అట్లాగా కాన్సెప్ట్లో ఇచ్చారు. ఇది ఎల్బో హ్యాండ్ విత్ లైన్స్, ఇది ఎల్బో హ్యాండ్ వితౌట్ లైన్స్. అంటే కొంతమంది నెట్ మీద మనకి లైన్స్ వద్దు అనుకున్నా అట్లాగా. ఇది వచ్చేసి బూటీస్, అంటే ఇప్పుడు బ్యాక్ నెక్లో బూటీస్ విత్ బూటీస్ వచ్చింది కదా, ఓన్లీ బూటీస్ వరకు ఇది ఒకటి. ఇది వచ్చేసి ఈ పార్ట్ నేను మిక్సింగ్ చేసుకొని ఇట్లా డిజైన్ చేసుకున్నాను. టోటల్గా ఈ డిజైన్లో వచ్చిన పార్ట్స్ అయితే ఇవి. జస్ట్ మీకు ఒకసారి చెప్తున్నాను, ఎల్బో హ్యాండ్ విత్ లైన్స్ మొత్తం కావాలంటే ఏమో 77,968 అట్లా వద్దు అనుకుంటే, అంటే ఆ లైన్స్ స్కిప్ చేసినా కూడా చూడండి 62,721. కాకపోతే జస్ట్ మీకు ఒక ఐడియా చెప్తున్నాను, జస్ట్ షార్ట్ హ్యాండ్ కావాలి, ఆ లైన్స్ నెట్ అదేం వద్దు అనుకున్నా కూడా 57,303. నేను వచ్చేసి ఇది యూజ్ చేసుకున్నాను కాబట్టి ఇది వచ్చేసి నాకు లైన్స్ అన్నీ ఉన్నాయి, బట్ షార్ట్ హ్యాండ్ 48,434 స్టిచెస్ అయితే వచ్చాయి. బ్యాక్ నెక్ వచ్చేసరికి నేను ఇది యూస్ చేసుకున్నాను, అది వచ్చేసి 86,381 స్టిచెస్. ఫ్రంట్ నెక్ చూసినట్లయితే 25,385 స్టిచెస్ ఫ్రెండ్స్. టోటల్గా ఈ డిజైన్లో వచ్చిన పార్ట్స్ అయితే ఇవి, వాటి స్టిచెస్ డీటెయిల్స్ అయితే ఇవి. ఒక్కసారి మీకు కలర్ కాంబినేషన్స్ కూడా ఒక్కసారి అప్డేట్ ఇస్తాను, ఎన్ని ఛాన్స్ ఉన్నాయి అనేది. దీంట్లో వచ్చేసరికి స్టార్టింగ్ అంతా కూడా మనకి వర్క్లోకి వెళ్ళిపోతుంది, తర్వాత నుండి కలర్స్ అయితే ఛాన్స్ వస్తుంది. ఇది ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తున్నాను చూడండి. ఇదంతా కూడా నెట్ కాన్సెప్ట్ తగిన విధంగా ఈ 3 కలర్స్ అయితే స్కిప్ అయిపోతాయి, 2 కలర్స్ స్కిప్ అవుతున్నాయి. థర్డ్ వన్ వచ్చేసి నెట్లో వర్క్ వస్తే వచ్చేస్తుంది. ఈ విధంగా ఈ డిజైన్ యొక్క లుక్ అయితే ఇది, దాని డీటెయిల్స్ అయితే ఇవి. అంటే 2 కలర్స్ స్కిప్ అవుతున్నాయి, మొత్తం ఇంకా 5 కలర్స్ అయితే ఛాన్స్ ఉంది. ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవి. నెక్స్ట్ ఇంకో కొత్త డిజైన్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.